వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైతుల దీనగాథ వర్ణానితం. అకాల వర్షం తుఫాను ప్రభావం నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేసింది. నిజామాబాద్ జిల్లాలో రైతులు కోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. రైతాంగం పూర్తిగా ఓవైపు వరి చేలలో పొలాలు కోతకొచ్చిన సమయంలో భారీ వర్షాలు కురవడం, తుఫాను ప్రభావంతో జిల్లాను అతలాకుతలం చేసిన పరిస్థితి. రైతాంగం రోడ్డుపైన ధాన్యం ఆరబోసారు. ఇక్కడ మొలకలు వచ్చిన పరిస్థితి చూడొచ్చు. ప్రధానంగా రైతాంగము ఎప్పటికప్పుడు తమ పంట చేలకు సంబంధించి చూసుకుంటే ఎప్పుడు కూడా పరిస్థితులు ధాన్యానికి సంబంధించి చూసుకుంటే మొలకలు వచ్చిన పరిస్థితి. ఏదైతే ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఓవైపు రైతులు ధాన్యాన్ని కోసి రోడ్డుపైన ఆరబోసిన పరిస్థితి. ఆరబోసిన సమయంలో భారీ వర్షాలు రావడం, తుఫాను ప్రభావంతో ఒక్కసారిగా రైతాంగాన్ని నోట్లే మట్టి కొట్టినట్లయిన పరిస్థితి. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనలేని పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ఏదైతేమి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు రావడం, ఇటు తుఫాను ప్రభావంతో పూర్తిగా రైతాంగానికి సంబంధించిన ధాన్యం వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఇంకో పక్క చూడొచ్చు, రైతాంగం కోతకొచ్చిన వరి చేలలో ఇంకా నీరు అలాగే ఉన్న పరిస్థితి చూడొచ్చు. మొత్తంగా రైతులు తమ ఆరుంగాలాలు పంటలు పండించిన రైతాంగం తమ పంట అంతా నీళ్ల పాలు కావడంతో లబోదిబోమని ఏడుస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. రైతులను ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా రైతాంగాన్ని ఆదుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఓవైపు రైతులు, ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు, వారి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ధాన్యాన్ని చదును చేస్తారు. మొత్తంగా చూడొచ్చు, రైతులు తమ పంట పొలాల్లో ఏదైతే ధాన్యానికి సంబంధించి ఆరబెట్టుకుంటూ దానికి సంబంధించి ఈ తడిసిన ధాన్యాన్ని తడిసి ముద్దయింది, దీన్ని ఎవరు కొంటారు దేవుడా అని చెప్పి దీన్ని మళ్ళీ ఆరబెడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సకాలంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇంకా మహిళా రైతులు అయితే ఉన్న పరిస్థితి. వారిని అడుగుదాం, ప్రధానంగా ఎన్ని ఎకరాలకు వస్తారు, ఏంటిది? అమ్మా, మీ పేరేం పేరు? ఎన్ని ఎకరాలకు వస్తావు వరి? రెండు. ఏంది అసలు మీరు తడిసిపోయినాయా? ఏంది అసలు? వర్షం పడి తడిచిపోయినాయి. కొంటున్నారా? కొంటలు వాళ్ళు తొందరగా కొని ఇచ్చేస్తే మాకు ఇంత కష్టం ఉండకపోతుండే. ఎన్ని రోజులు అయింది కోసి? 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఇట్లా ఉండవా రోడ్ మీద? ఇట్లానే ఉన్నాం. మ్యాచర్ ఆ గతంలో అది ఏంది కొయ్యంగానే అది తీసుకుంటుండ్రి పంట, అప్పుడు ఇంత మనం ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మ్యాచర్ పేరుతో మ్యాచర్ అనుకుంటా ఇంతే ఉన్నది. ఇక ఎంత ఎండ పెట్టినా అది వాతావరణం మాకు అనుకూలంగా లేక ఇవ మొగులవుడు ఈ ఎండులు లేదు, ఇబ్బందికరంగానే ఉన్నది. మొలకలు వచ్చిందాకా వర్షం పడి ఇవన్నీ మొలకలు ఇప్పుడు మీది ఒక స్టెప్ అయిపోతుంది, మళ్ళీ కింది ఒక స్టెప్, ఇవ్వెండాల బాగా కష్టం అయిపోతుంది మాకు. పండించిన దానికంటే ఈ 10 రోజుల కష్టమే ఎక్కువ అయిపోతుంది. దానికంటే ఎక్కువ కష్టం ఇదే అయిపోతున్నది. ఎండబెట్టుడు ఇక కష్టపడుతున్నాము. ఎట్లా ఇక ప్రభుత్వము చెప్పినట్టు వినాల్సిందే ఉన్నది. మనం చెప్పినట్టు ప్రభుత్వం ఏమి వినది కదా, అది తెలిసిన విషయమే కదా. ఇక అంతే. మరో రైతున్నారు, వారిని అడుగుదాం. ప్రధానంగా అమ్మ చెప్పండి, ఏంది వడ్లు ఎన్ని మొలకలు వచ్చినాయి? ఎన్ని రోజులు ఎందుకు కోసి? వారం అవుతుంది. వారం అవుతుందా? మొత్తం మొలకలు వచ్చినాయి కదా వర్షానికి? వర్షంకా ఎట్లా ఈ మొలకలు పోతాయా? కొంటారా మళ్ళా? ఏమి తక్కువ రేట్ చేస్తారు, ఎట్లా చేస్తారు తెలియదు. మీకు నష్టమే కదా? నష్టమే. ప్రధానంగా చూసుకోవచ్చు, రైతాంగం పూర్తిగా ధాన్యం అయితే పూర్తిగా తడిసి ముద్దయింది, మొలకలు వచ్చిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని త్వరితగతిన సేకరిస్తే దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు కావని ఆలోచనతో రైతాంగాన్ని పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి తెలంగాణలో ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్తుంది ప్రభుత్వం. మొదటి స్థానంలో 8 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ కోసం అయితే పూర్తిగా శ్రీకారం చుట్టింది. ప్రతి సంవత్సరం కూడా రైతాంగానికి సంబంధించి బాధలు వర్ణానితం. ఎందుకంటే ఓవైపు వర్షాకాలం రావడంతోనే ప్రధానంగా ధాన్యానికి సంబంధించి వరి పంటకు వస్తుంటారు. వర్షాకాలానికి సంబంధించి ప్రతిసారి కూడా ఇదే పరిస్థితులు ఎదురవుతున్నాయి. మా పంటలన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి. కొనుగోలు సెంటర్ల ద్వారా త్వరితగతిన కొనాలి. మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొంటే మాకు
ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వము మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనాలి. తరుగు లేకుండా కొంటే మా ధాన్యానికి లాభం ఉంటుంది. రైతాంగం ఈ 6 నెలలు పండించిన పంట ఒక ఎత్తు, ఈ 10 రోజులు ధాన్యం తడిసి ముద్ద అవుతుంది. దీన్ని ఆరబెట్టడం, ఎండబెట్టడం ఇది ఒక ఎత్తుగా మారింది. మాకు ఈ 10 రోజుల కష్టమే చాలా వర్ణాతీతము, చెప్పుకోలేని బాధగా ఉంది. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు సేకరిస్తే మాకు ఈ బాధలు ఉండవని చెప్పి మహిళా రైతులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.